8వ శ్లోకం నుంచి చూద్దామంట. సవై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతా మహిష్టః ప్రవృద్ధభక్త్యాహ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కశ్యప ముని ప్రహ్లాదుడి గురించి, ఈయన ఎంతో గొప్ప మహాభక్తుడు. ఎంత గొప్ప మహాభక్తుడు అంటే ఎంతో మహాభక్తుల్లో కూడా ఎంతో మహాభక్తుడు. ఇతని యొక్క భక్తి ఎంత పరిపక్వత చెంది ఉంటుందంటే శుద్ధతతో అతను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో భగవత్ చింతనతోనే ఉంటాడు. అలా భగవత్ చింతనతో ఆనందంతో ఎప్పుడు ఉంటూ ఈ శరీరం త్యాగం చేసినప్పుడు ఆ భగవత్ లోకానికి అంటే ఆధ్యాత్మిక లోకానికి వైకుంఠంకి ఆయన వైకుంఠంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం త్యాగం చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాడు. వైకుంఠ ప్రాప్తి అనేది లభిస్తుంది. నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి. సో ఇక్కడ శరీరం త్యాగం చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆ యొక్క ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠానికి వెళ్ళిపోతాడు అని కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు కశ్యప ముని. సో ప్రభుపాల్ వారు ఇక్కడ ఇంకొంచెం వర్ణిస్తున్నారు మనకి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధి చెందిన తర్వాత ఇందులో కూడా 3 స్థాయిలు ఉంటాయన్నమాట. స్థాయి భావ, అనుభావ, మహాభావ అని. అంటే ఎల్లప్పుడూ నిరంతరంగా భగవంతుడి పైన భక్తి ప్రేమతో ఉన్న వ్యక్తిని స్థాయి భావ అంటారు. ఇంకా అదే భక్తి భావన ప్రేమ అనేది ఒక సంబంధంతో భగవంతుడితో ఒక రసలో ఒక సంబంధంలో అనే వ్యక్తి ఉన్నప్పుడు దాన్ని అనుభావ అంటారు. అలా ఇంకా మహాభావ అనేది చాలా ఉన్నతమైన స్థాయి. అది భగవంతుడి యొక్క లాదిని శక్తి అంటే రాధారాణి అటువంటి వారిలో మాత్రమే మహాభావ స్థాయి వరకు ఉంటారు, అలాంటి వ్యక్తమవుతాయి. సో ఇక్కడ ప్రహ్లాదుడి చూస్తున్నాం మనము. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ భగవత్ చింతనలో నిమగ్నమై ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ భగవత్ చింతనలో నిమగ్నం ఉంటాడు కాబట్టి ఆయన శరీరాన్ని వదిలినప్పుడు వెంటనే వైకుంఠ లోకంలోకి ప్రవేశించగలడు. అది ముఖ్యమైన విషయం. సో ఇది మెయిన్ అంటే మనము మన ఆర్గనైజేషన్ ఇస్కాన్ కూడా కృష్ణ చైతన్యం అంటే మన చైతన్యం మన యొక్క ధ్యానం ఎప్పుడు కృష్ణ చైతన్యం భగవత్ చింతనతో నిండి ఉంటే అప్పుడు మనం ఎంతో సునాయాసంగా భగవద్ధామంలోకి ప్రవేశించవచ్చు అన్నమాట. సో మరి ఎలా భగవత్ చింతనతో ఎప్పుడు ఉండాలంటే అన్నిటికన్నా ఎంతో సులువైన మార్గం ఏంటంటే శ్రవణం కీర్తనం, హరినామ సంకీర్తనం, భగవంతుడి నామాల్ని ఇలా శ్రవణం కీర్తనం చేసి భగవంతుడి గుణ రూప మహిమల్ని శ్రవణం కీర్తనం చేయడం ద్వారా ఎంతో సులువుగా మనం కూడా భగవత్ చింతనతో ఎల్లప్పుడూ ఉండవచ్చు. తద్వారా మనం భగవద్ధామానికి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా ఈ కలియుగంలో ఇదే అన్నిటికన్నా సులువైన మార్గం అని ఇక్కడ మనకు శాస్త్రాల్లో వర్ణిస్తున్నారు. 49వ శ్లోకం. ఇంకా ఇలా ఈ లాస్ట్ శ్లోకంలో ఇది ఇంకొక శ్లోకం ఉందనుకుంటా వర్ణిస్తారు ప్రహ్లాద్ మహారాజ్ గురించి. ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయంటే ఆయనకి ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయంటే దానికి లెక్క కట్టలేము, అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్నీ కలిపి ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. అలంపట శీలధరో గుణాకరో హృష్ట పరరుధ్యా వ్యతితో దుఃఖితేషు అభూతశత్రుర్జగతః శోకహర్త నైదాఘికం తాపమివో దురాజ. సో ఇక్కడ చాలా గుణాకర అంటే ఈయనలో అన్ని గుణాలు కలిపి అన్ని మంచి గుణాలని కలిపి ఒక ఆకారం తయారు చేస్తే అది ప్రహ్లాద్ మహారాజ్ అనమాట. అంటే ఆయన మొత్తం ఆకారంలో ఆయన మొత్తం అన్ని గుణాలతో నిండి ఉన్నాడు. మీరు ఏ మంచి మంచి గుణాలు అనుకుంటారో అవన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజులో ఉన్నాయి. అంతేకాకుండా అతను శీలధరో మంచి చరిత్ర కలిగిన వాడు. అలంపటు అంటే లంపట్ కాదనమాట. అలాగే మంచి గుణాలతో ఉండడమే కాకుండా హృష్ట పరార్థ్య అంటే ఎప్పుడు ఆయన ఆనందంతో ఉంటాడు. వేరే వారి ఆనందంలో కూడా ఆయన పాలు పంచుకుంటాడు. అలాగే వేరే వాళ్ళ దుఃఖంలో కూడా వాళ్ళ దుఃఖాన్ని కూడా తన దుఃఖంలా భావించి పాలు పంచుకుంటాడు అనమాట. సో అతనికి ఒక్క శత్రువు కూడా ఉండడంట. ఆయనకి ఎవ్వరు శత్రువు లేరు. ప్రహ్లాద్ మహారాజుని ఎవరైనా శత్రువుగా అనుకోవచ్చు, కానీ ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం ఎవరిని శత్రువుగా చూడడు. ఆ విషయాన్ని ముందనే చూసుకున్నాం మనం. ఆయన పైన ఎంతమంది హత్యా ప్రయత్నం చేసిన వారిపైన కూడా ఆయనకి శత్రుభావన కలగలేదు.
సో ఆయనకి ఎవరు శత్రువులు అనేవారు లేరు. అంతేకాకుండా ఆయన ఇక్కడ ఏం రాశారంటే అభూత శత్రువు, ఏమాత్రం శత్రువులు లేరు ఆయనకి. జగత శోకహర్త, మొత్తం జగతంలో మొత్తం ప్రపంచంలో అందరి శోకాన్ని దూరం చేసేస్తారు. ఎలా అంటే వేసవి కాలంలో సూర్యుడు వేడికి తాపానికి ఎంతోమంది బాగా కష్టం అనుభవించిన తర్వాత చంద్రుడి యొక్క కిరణాల ద్వారా ఒక మంచి చల్లటి వెన్నెల అటువంటి అనుభవంతో ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తుంది కదా జనాలకి. సో ఆ విధంగా ఇతను ప్రహ్లాద మహారాజు ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళందరి శోకాన్ని కూడా తొలగించేస్తారంట. సో శోకాన్ని ఎలా తొలగిస్తారు ప్రహ్లాద మహారాజు? ఎలా తొలగిస్తారండి? మనం చూడలేదు కదా. ఆయన సరే భక్తుడు, మహాభక్తుడు, కానీ లోకంలో ఉన్న అందరి శోకాన్ని హరించేస్తాడని. సరే అది ఎలా సంభవం, ఎలా చేస్తారంటే చాలా సులువుగా ప్రహ్లాద్ మహారాజు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ విషయం స్టార్ట్ చేసేస్తారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే గురుకులు పంపిస్తే గురుకుల నుంచే ఆయన అక్కడ ఉన్న అసురుల యొక్క పుత్రులకు కూడా భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు. శ్రవణం కీర్తనం చేయమని, భగవంతుడి నామాన్ని జపించమని నేర్పిస్తారు. ఎందుకు? భగవంతుడి గురించి ప్రచారం చేయడం, కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం ద్వారానే ఒక వ్యక్తి ఈ దుఃఖం నుంచి దూరం కాడు. అసలైన దుఃఖం ఏంటంటే కృష్ణుడిని మర్చిపోవడం. దీనికన్నా పెద్ద దుఃఖం ఇంకేది లేదు. చాలామంది ఒక్కొక్కసారి నా దగ్గరికి వస్తుంటారు, ప్రభు ఇది చాలా పెద్ద ప్రాబ్లం, ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం, ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేది ఉండదు, అంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఏం ప్రాబ్లం అంటే ఏవో ఉంటాయి భౌతిక సమస్యలు, కానీ అసలైన ప్రాబ్లం ఏంటో తెలుసా? కృష్ణుడిని మర్చిపోవడం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఎలా చూశారో ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కృష్ణుడి పైన ఆయన ధ్యానం ఉందంతే, భగవంతుడిని ధ్యానించుకుంటూ ఉన్నాడు. సో ఆ విధంగా మనం ఒకవేళ అన్ని సందర్భాల్లో భగవంతుడిని ధ్యానించుకోగలిగితే అది మన పెద్ద సక్సెస్ అన్నమాట. జీవితంలో అన్నిటికన్నా పెద్ద విజయం అదే. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ అన్ని సందర్భాల్లో భగవంతుడిని మనము స్మరించుకోగలిగితే ఇంకా మనము ఏ దుఃఖము లేదు మన జీవితంలో. ఏ దుఃఖము లేదు. ఒకవేళ మన దగ్గర అన్ని ఐశ్వర్యాలు, ఆస్తులు, సంపత్తులు, ఇంకా ఏవో అన్నీ ఉన్నాయి, భౌతికంగా అన్ని సుఖాలు ఉన్నా ఒకవేళ మనం భగవంతుడిని స్మరించుకోలేకపోతే మనము దుఃఖపడవలసిన విషయం అన్నమాట. చాలా మనది పరిస్థితి అనేది చాలా గంభీరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ ఒకవేళ ఎన్నో కష్టాలు ఉన్నాయి, భౌతికంగా ఎన్నో 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 కష్టాలు ఉన్నాయి, శారీరకంగా, మానసికంగా, సంసారంలో, లేకపోతే బయట వేరే ప్రజల ద్వారా, ఎవరి ద్వారా అన్ని రకాల కష్టాలు ఉన్నాయి. అయినా ఒకవేళ మీరు భగవంతుని స్మరించుకోగలిగితే మీకు అసలు ఏం దుఃఖం లేదంటే అదనమాట. సో అసలైన దుఃఖం అంటే భగవంతుని మర్చిపోవడం. హరే కృష్ణ. సారీ, మళ్ళీ అదో కట్ అయిపోయింది ఈరోజు ఇంటర్నెట్లో కొద్దిగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే హరే.